Audio Jungle. హలో అండి అందరికీ. ఇవాళ నేను మా ఇంట్లో మటన్ కర్రీ ఎలా చేసుకుంటామో చూపిస్తున్నాను. 1/2 kg మటన్ తీసుకొని ఇలా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను. ఆనియన్స్, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైన తరువాత బిర్యానీ ఆకు, మసాలా దినుసులు వేసుకోవాలి. ఆ తరువాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కలుపుకొని ఆనియన్స్ తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆనియన్స్ ఇలా రెడ్గా అయ్యేంత వరకు ఆనియన్స్ని కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మటన్ ముక్కల్ని వేసుకోవాలి. మటన్ని బాగా కలుపుకోవాలి. మటన్ తొందరగా ఉడకడం కోసము కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు, ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మటన్ని ఇలా నూనెలోనే ఎక్కువసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇలా నీళ్ళు వస్తాయి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నూనెలోనే ఎక్కువసేపు మటన్ని బాగా కలుపుకొని మటన్ ఇలా నూనెలోనే సగం ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆ తరువాత తగినన్ని వాటర్ వేసుకొని ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. కూర ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. కూర పూర్తిగా ఉడికిన తరువాత కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, మటన్ కర్రీ రెడీ అయ్యింది. ఇప్పుడు చూడండి కూరలో గ్రేవీ ఎంత చక్కగా ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి.